హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా బఠానీ కర్రీ చేయబోతున్నాను. ఎలా చేయాలో చూసేయండి. ఇక్కడ నేను గ్రీన్ పీస్ తీసుకున్నాను. కాసేపు బాయిల్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. తర్వాత ఇక్కడ టమాటా చిన్నగా తరుముకోవాలి. ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని అందులోకి 1½ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని బాగా వేపినాక నేను టమాటా కర్రీ చేసినప్పుడు మెంతులు ఎక్కువగా యాడ్ చేస్తాను. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలంటే ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆనియన్ వేగిపోయాక ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను యాడ్ చేసుకోవాలి. టమాటాలు వేసాక మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే టమాటా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మంచిగా స్పూన్ తోటి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి టమాటా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఈ టైంలో మనం చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఇందులో చాలా రకాల వైటమిన్స్ ఉంటాయి, ఏ, సి, కే ఇలా. ఫైనల్గా కొత్తిమీర, కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. టమాటా కర్రీలో చాలా బాగుంటుంది కొత్తిమీర టేస్ట్. కస్తూరి మేతి కూడా ఇలా నలుచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే కడుపు నిండా తినేసాను ఫ్రెండ్స్. బాయ్.